ఫ్రెండ్స్ విజయ్ దళపతి ఏ ముహూర్తాన ప్రమాణ స్వీకారం చేశాడో కానీ తన లైఫ్ భలే యూటర్న్ తిరిగింది. 2020-21 సంవత్సరాల మధ్యలో విజయ్ అలాగే తన భార్య ఇద్దరు సంగీత ఇద్దరు కూడా విడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కుటుంబ సమస్యలు, బాధ్యతలు, పరిస్థితులు అలా కొంతమంది మనుషుల్ని విడదీస్తూ ఉంటాయి, కలుపుతూ ఉంటాయి. ఆ సమయంలో విజయ్ త్రిషకు దగ్గరయ్యాడు అంటూ చాలా అంటే చాలా వర్గాలు కోలీవుడ్‌లో కోడే కూసాయి. ముఖ్యంగా గొప్ప గొప్ప వాళ్ళు జర్నలిస్టులు సైతం ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు సోషల్ మీడియా సాక్షిగా. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే విజయ్‌కి అత్యద్భుతమైన వార్త ఏంటి అంటే సంగీత గారు పెద్ద శుభవార్త చెప్పారు. అసలు ఆ శుభవార్త ఎంత పెద్దది అంటే మీరు అనుకోవచ్చు శుభవార్త అంటే ఆవిడేమైనా విడాకులు క్యాన్సిల్ చేసుకుందా అని. విడాకులు క్యాన్సిల్ చేసుకోవడం మాట పక్కన పెట్టండి. అసలు మ్యాటర్ ఏంటి అంటే దాదాపుగా సంవత్సరన్నర కాలం నుంచి విజయ్ అలాగే సంగీతలిద్దరూ కూడా విడిగానే ఉంటున్నారు. సంగీత గారు వాళ్ళ పుట్టిల్లైన లండన్‌లో ఉంటున్నారు. ఇక అడపాదడపా అప్పుడు అంటే కొడుకు, సంగీత గారు ఇద్దరు కూడా లండన్‌కెళ్ళిపోతే కూతురు కోసం తను అప్పుడప్పుడు వస్తుండేవారు. ఎందుకంటే కూతురు ఖచ్చితంగా నేను ఇక్కడే చదువుకుంటా, చెన్నైలోనే చదువుకుంటా, నాన్నగారి దగ్గరే ఉంటానని చెప్పేసి ఆవిడ చాలా ఖచ్చితంగా ఉన్నారు. సరే ఇక మధ్య మధ్యలో రావటం, చేయడం అలా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పార్టీ ఎలక్షన్స్ మొదలయ్యాయో ఆవిడ విడాకులకి పిటిషన్ అప్లై చేసినట్టు ఇక లండన్‌లోనే ఆవిడ ఉండిపోయారు. అయితే మ్యాటర్ ఏమైందంటే ఎప్పుడైతే సీఎంగా అద్భుతమైన విజయం సాధించాడో విజయ్, అత్యద్భుతమైన మెజారిటీ వచ్చిందో ఇక విజయ్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అందరూ కూడా లేదు ప్రమాణ స్వీకారానికి మీరు రావాల్సిందే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దాంతో తనేం చేసిందంటే పిల్లల కోసం, కుటుంబ సభ్యుల కోసం, అందరి కోసం లేదు నో నేను ఈ డెసిషన్ మార్చుకోవాలి అని చెప్పేసి తను డెసిషన్ మార్చుకుని తను ఆల్ ద వే లండన్ నుంచి చెన్నైకొచ్చింది. చెన్నైకొచ్చిందన్న మాటే గానీ తను విజయ్ వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు. లేదు. విజయ్ వాళ్ళ ఇంట్లో లేదు. తనెక్కడుందంటే తన పుట్టింటి వాళ్ళు తన కోసం కట్టించిన ఇంట్లోనే తను ఉంటోందనమాట. అంటే మీరిక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఒక దూరం ఏర్పడిందో, ఒక స్పేస్ ఒచ్చేసిందో, వాళ్ళ మధ్య మూడో వ్యక్తి వచ్చి కూర్చుంటారు. అది ఎవరైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారనుకోండి. మూడో వ్యక్తి ఎంట్రీ ఒచ్చింది. ఖచ్చితంగా ఆ మూడో వ్యక్తి ఎంట్రీ వల్ల ఆ ఫ్రస్ట్రేషన్, ఆ గొడవలన్నీ డైవర్ట్ అవుతాయి. ఖచ్చితంగా అది ప్రేమ అనుకుంటారు కొంతమంది. విజయ్ దళపతి గురించి చెప్పాలి అంటే ఆయన చాలా సాఫ్ట్ నేచర్డ్. అసలు ఆయన గురించి కాంట్రోవర్సీలు కూడా ఏమీ లేవు. ఆయన పాలిటిక్స్‌కి వచ్చారు. 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ప్రచారం చేశాడు ఆయన తన పార్టీ కోసం. అంతే ఖతం ఆయన సీఎం అయిపోయి కూర్చున్నాడు. అంటే ప్రజల్లో ఆయన ఆ ప్రజల గుండెల్లో ఆయన ఎంత బలంగా నాటుకుపోయారో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు శుభవార్త ఏంటో చెప్పాలి కదా! మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సంగీత గారు వాళ్ళ పుట్టింట్లో పుట్టింటి వాళ్ళిచ్చిన ఇంట్లో కానీ, లేదా లండన్‌కి వెళ్ళిపోవడం కాకుండా, విజయ్ ఇంట్లో, విజయ్ బెడ్‌రూమ్‌లో వాళ్ళ బెడ్‌రూమ్‌లోనే ఇప్పుడు ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఇదేంటి ఇలా ఎందుకు డెసిషన్ తీసుకున్నారంటే, సంగీత గారు లాస్ట్ కొన్నేళ్ల క్రితం చేసిన ఒక చిన్న పొరపాటు. అంటే ఏదో తెలియకుండా విజయ్‌కి దూరం అవ్వటం, ఆ దూరమైన సమయంలో వేరే వాళ్ళు వాళ్ళ జీవితంలోకి రావటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో గనక చూసినట్టయితే, ఇప్పుడు సంగీత గారు గతంలో తను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నారు. ఎలా సరిదిద్దుకుంటున్నారనేది గనక చూసినట్టయితే, ఖచ్చితంగా నేను నా భర్తకి దూరంగా ఉండకూడదు. నేను ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. ఖచ్చితంగా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చాలామంది చాలా రకాల గొడవలు, విభేదాలతో ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ మధ్య అన్యోన్యమైన దాంపత్యం ఉంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకనంటే ఎన్నో రకాల కాంప్రమైజ్‌లు జరుగుతాయి. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, భార్యాభర్తలు ఇద్దరు పిల్లల కోసం, ఇంక వాళ్ళ అమ్మానాన్నల కోసం రకరకాల విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. అయితే ఇక ఇప్పుడు సంగీత గారు కూడా యెస్ నేను కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అదర్ ఆప్షన్ లేదు. ఏమో సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో ప్రతి ఒక్కళ్ళకి. నాకు కూడా ఈ సెకండ్ ఛాన్స్ ఉందేమో అని ఆవిడ అనుకోవడం జరిగిందనమాట. సో, ఈ నేపథ్యంలో ఆవిడ నిర్ణయం మార్చుకోవడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా విజయ్ దగ్గరికి వెళ్ళడంతో విజయ్ సూపర్ హ్యాపీ అయిపోయారు. మామూలు హ్యాపీ అవ్వల.
అంటే ఇప్పుడు మీకొక విషయం చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఏంటంటే మ్యాటర్, ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. అంటే విజయ్ మీద సంగీత గారికి ఒక అభిప్రాయం ఏర్పడింది. అవునా? ఆ అభిప్రాయం ఏర్పడినప్పుడు దాన్ని మళ్ళీ ఆవిడ మనసులో నుంచి లేదు లేదు విజయ్ తప్పు చేయట్లేదు, లేదా ఇంకొక మనిషి తప్పు చేయటం లేదు అని నిరూపించుకోవాలంటే దానికి కొంత సమయం పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం కావాలి ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు తనెక్కడో లండన్‌లో ఉండి విజయ్‌తో మాట్లాడడానికి ప్రయత్నించటం, వాళ్ళిద్దరూ పర్సనల్‌గా కలుసుకోవటం, పిల్లలు బలవంతం పెట్టడం, లేదా విజయ్ తల్లిదండ్రులు యెస్ మీరు చేస్తున్నది తప్పు అని చెప్పటం, వీటన్నిటికి కన్నా సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తున్నాడంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాడికి అది తప్పు, తప్పు, తప్పు అని చెప్పినా ఒక్కొక్కసారి మైండ్‌లోకి ఎక్కదు. తనకి తాను సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. ఇప్పుడు సంగీత, విజయ్ ఇద్దరూ కూడా అదే స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు చేసిన తప్పు వల్ల పిల్లలు ఎంతలాగా అనుభవిస్తున్నారు? వాళ్ళ తప్పుని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయం పైన ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సంగీత గారు విజయ్ దగ్గరికొచ్చేసిన తర్వాత ఆఫ్‌కోర్స్ వాళ్ళ మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చు. మూతి ముడుపులు ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. కానీ అది వాళ్ళు సిట్యుయేషన్ తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే 27 ఇయర్స్ వాళ్ళ రిలేషన్‌షిప్. ఏదో ఆషామాషీగా ఈ రోజుల్లో జరిగే పెళ్ళిళ్ళలాగా ఇవాళ పెళ్లి చేసుకున్నామా, రేపు విడిపోదాం అన్నట్టు కాదు. 27 సంవత్సరాల సుదీర్ఘమైన వైవాహిక ప్రయాణం వాళ్ళది. అలాంటి సమయంలో మరి వాళ్ళు ఏదో ఒక ఏడాదో, 2 ఏళ్ళో విజయ్ ఏదో మాట్లాడాలనో, లేకపోతే ఆవిడ సంగీత గారు ఏదో మాట్లాడాలనో అలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా! ఆవిడ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవిడ. అయితే ఈ నిర్ణయానికి మెయిన్‌గా ఆజ్యం పోసింది ఎవరంటే, ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి అని చెప్పింది ఎవరంటే, విజయ్ కజిన్స్ కూడా. విజయ్ కజిన్స్ ఉన్నారనమాట. అంటే వాళ్ళ పెద్దమ్మ పిల్లలు అలా. అంటే విజయ్‌కి సిస్టర్స్ అవుతారనమాట. వాళ్ళు అసలు చాలా ఖచ్చితంగా విజయ్ వాళ్ళ మిసెస్‌కి అంటే సంగీత గారికి, "లేదు వదిన నువ్వు ఖచ్చితంగా అన్న దగ్గర ఉండాల్సిందే. లేకపోతే వేరే వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకుంటారు. వేరే వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకున్నారు అంటే, మన అన్నయ్య మనకి దక్కరు." అంతే కదా! ఇప్పుడు 27 ఏళ్ల పాటు ఉన్న వదిన గొప్ప, ఎప్పుడో నిన్న కాక మొన్నొచ్చిన మనిషి గొప్ప. అదే ఆవిడ ఏంటంటే, నేను అంటే ఎన్నో సందర్భాలలో ఆవిడ హర్ట్ అయ్యారు. ఈవెన్ ఈవిడ చేసిన పనికి విజయ్ కూడా హర్ట్ అయ్యారు. అందుకని ఆ విషయాలన్నిటిని మర్చిపోయి ఎలాగైనా కలవాలి అన్న ఒక దానిలో ఉన్నారు. అయితే విజయ్‌కి తను రావటం ఇష్టమే. కానీ త్రిష విషయంలో తనను తాను నిరూపించుకోగలడా? ఇప్పుడు తను, తను కూడా అన్ని ఈగోలు అవన్నీ పక్కన పెట్టి విజయ్‌తో కలవడానికే ఆవిడ ముందుకొచ్చారు. కానీ ఇదే టెంపో విజయ్ గారికి కూడా ఉండాలి కదా! అంటే నేనెక్కడ తప్పు చేయకూడదు. నా భార్య, పిల్లలు నన్ను నమ్ముకొనున్నారు. వేరే వ్యక్తి విషయంలో మా మధ్య గొడవలు రాకూడదు. వస్తే అది మంచిది కాదన్న రియలైజేషన్ వాళ్ళకి రావాలి. అలా రావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే విజయ్ గారికి ఇది సెకండ్ టైమ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పటికీ వైఫ్ అండ్ హస్బెండే ఫ్రెండ్స్. పిల్లలు వాళ్ళ లైఫ్‌లో ఒక జీవితం. అవన్నీ వాళ్ళు మిస్ చేసుకోకూడదు. మరి ఈ సంగీత గారు తీసుకున్న ఈ నిర్ణయం మీకు నచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.